ఇందిరాదేవి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజు అయితే ఫోన్ లిఫ్ట్ చేయడనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇక కావ్యతోనైనా ఫోన్ చేద్దాం, లిఫ్ట్ చేస్తాడో లేదో అని చెప్పేసి ఇక కావ్యతో ఫోన్ చేయిద్దామని చెప్పేసి ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి అయితే కావ్య దగ్గరికి వస్తారనమాట. ఇక కావ్య అయితే ఏం పట్టనట్లు ఐస్ క్రీమ్ తింటూ ఉంటుందన్నమాట. రాజుకి ఫోన్ చేయమ్మా అని చెప్పేసి అంటే కావ్య అయితే నేను చేయనని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఫోన్ చేయను అని చెప్పేసి అందని చెప్పేసి ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే ఇక కావ్యని అయితే తిడుతూ ఉంటారు. నీ మొగుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, నీ జీవితం నాశనం అవుతుంటే ఇలా ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తింటున్నావా అని చెప్పేసి అపర్ణ అయితే బాగా సీరియస్ అవుతుందన్నమాట. జరిగే పెళ్లి గురించి భయపడాలి కానీ జరిగిన పెళ్లి గురించి టెన్షన్ ఎందుకు అత్తయ్య అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక వాళ్ళ మాటలు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఐస్ క్రీమ్ చాలా బాగుంది, ఇంకొక ఐస్ క్రీమ్ తింటా అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. ఇక రాజు అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే వైదేహి యామిని అయితే పెళ్లి బట్టలు తీసుకొచ్చేసి ఇక ఇస్తారు. ఇక యామిని అయితే నీకు ఏది నచ్చింది బావ అని చెప్పేసి అడగగానే నీకు ఏది నచ్చితే అదే ఫైనల్ చేయని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. యామిని రాజుల పెళ్ళిని ఎలా ఆపాలో తెలియక ఇందిరాదేవి అపర్ణాదేవి అయితే బాగా బాధపడిపోతూ ఉంటారనమాట. ఇక వాళ్ళని చూసి రుద్రాణి అయితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక చేయి కోసుకున్న యామిని ఎలా ఉందమ్మా అని చెప్పేసి వైదేహి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. బావ కోసం చేతులే కాదు అవసరమైతే ప్రాణాలైనా తీసుకుంటానని చెప్పేసి యామిని అయితే చెప్తూ ఉంటుంది అనమాట. నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నా, మా గురించి కూడా కొంచెం ఆలోచించని చెప్పేసి వైదేహి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక రాజ్ నేను ఎల్లుండి పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పేసి యామిని అయితే కావ్యకైతే ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఈ పెళ్ళికి ఆయన ఒప్పుకున్నారా? ఒప్పుకొని ఉంటారు, నువ్వే ఏదో మాయ చేసి ఆయన ఒప్పుకునేలా చేసి ఉంటావు అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది అనమాట. నువ్వు సూపర్ కావ్య, బావని పెళ్ళికి ఒప్పించడానికి నేను నాటకం ఆడాల్సి వచ్చిందని చెప్పేసి యామిని అయితే చెప్తుంది. బావని బ్లాక్మెయిల్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటానని తన నోటితోనే చెప్పేలా చేశానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. పెళ్ళిని కూడా ఏదో ఒక గుడిలో దొంగతనంగా ప్లాన్ చేసి ఉంటావు కదా అని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది అనమాట. దొంగతనంగా చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, దర్జాగా అందరికీ తెలిసేలాగే పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పేసి యామిని అయితే చెప్తుందనమాట. అంత ధైర్యంగా చేసుకునే దానివైతే నాకెందుకు చెప్పలేదు, భయం వేసింది అని చెప్పేసి కావ్య అయితే అంటుందన్నమాట. మీ పెళ్లి విషయం నాకు తెలిస్తే నేను ఎక్కడ అడ్డుపడతాను, మీ పెళ్ళిని పీటల మీద ఎక్కడ ఆపేస్తానని కొంచెం కంగారు పడి ఉంటావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నా బావే పెళ్ళికి ఒప్పుకున్నాక అస్సలు భయపడనని చెప్పేసి యామిని అయితే చెప్తూ ఉంటుంది అనమాట. భయపడకపోతే మరి మమ్మల్ని ఎందుకు పెళ్ళికి పిలవలేదని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. మీకు ఆల్రెడీ కార్డు ఇచ్చి పెళ్ళికి పిలిచాను కదా అని చెప్పేసి యామిని అయితే అంటుంది అనమాట. మాకు 1,00,000 పనులు ఉంటాయి, మాకు ఎక్కడ గుర్తుంటుందని చెప్పేసి కావ్య అయితే అంటుంది అనమాట. సరే నేనే మీ ఇంటికి వచ్చి బొట్టు పెట్టి మరి పిలుస్తానని చెప్పేసి యామిని అయితే అంటూ ఉంటుంది. ఇక తర్వాత స్వప్న అయితే డూప్లికేట్ నగలను అయితే చెక్ చేసుకుంటూ ఉండగా రాహుల్ అయితే చూసి టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. నగలు దొంగతనం చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి స్వప్న అయితే అంటూ ఉంటుంది. ఈ ఒరిజినల్ నగలు కొట్టేసి వీటి ప్లేస్లో డూప్లికేట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. లాస్ట్ టైం అమ్మమ్మ గారు చెప్పారు కాబట్టి వదిలేశాను, ఈసారి మాత్రం అలాంటి ప్లాన్ వేస్తే భర్తవని కూడా చూడని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. నీ గురించి తెలిసా కూడా అలాంటి ప్లాన్స్ ఎందుకు చేస్తాను అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడనమాట. అమ్మో దాని నగలు కొట్టేస్తానన్న డౌట్ వచ్చేందుకు నన్ను చంపేస్తానని చెప్పేసి అంటుంది. ఆ నగలు గిల్టీ నగలు అని తెలిస్తే నా పేగులు తోడేస్తుందని చెప్పేసి రాహుల్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక రాహుల్ అయితే కావిని ఈ నగలను బయటికి ఎంత తీసావని చెప్పేస్తారు కానీ రేపు బ్యాంకులో పెట్టడానికి అని చెప్పేసి స్వప్న అయితే చెప్తుంది అనమాట. ఇక రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బ్యాంకు వాళ్ళు చెక్ చేసినప్పుడు ఇవన్నీ గిల్టీ నగలని స్వప్నకు తెలిసిపోతుంది, వీటిని బ్యాంకు తీసుకెళ్లకుండా ఆపాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఈ నగలన్నీ బ్యాంకులో పెట్టడం అవసరమా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు శోభన అయిపోయింది కదా, అందుకే తిరిగి వీటిని బ్యాంకులో పెడదామని అనుకుంటున్నాను అని చెప్పేసి స్వప్న అయితే చెప్తుంటుంది అనమాట. ఇంట్లో ఉంటే ఎవరో కొట్టేస్తారని భయంగా ఉంది, అదే బ్యాంకులో అయితే సేఫ్గా ఉంటాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వద్దు అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. ఇక సరే అని చెప్పేసి బ్యాంకుకి వెళ్లకుండా స్వప్న అయితే ఆగిపోతుంది అన్నమాట. అమ్మయ్య అని చెప్పేసి రాహుల్ అయితే ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. కాఫీ కానీ బాగుందని చెప్పేసి అందరూ అయితే మెచ్చుకుంటూ ఉంటారనమాట. ఇక అప్పుడే యామిని వైదేహి అయితే దుగ్గిరాల వాళ్ళ ఇంటికి అయితే వస్తారనమాట. ఇక వాళ్ళిద్దరిని చూడగానే అందరూ ఒకసారి షాక్ అయిపోతారు. ఇక యామిని అయితే ఎల్లుండి నాకు మా బావకు పెళ్లి జరగబోతుంది, మీరంతా తప్పకుండా రావాలని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటతో అందరూ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారనమాట. ఇక యామిని అయితే ఏం మాట్లాడుతున్నావే, చంపేస్తా అని చెప్పేసి అపర్ణాదేవి అనగానే ఇందిరాదేవి అయితే ఆగమ్మా అపర్ణ ఆప అని చెప్పేసి ఆపుతుందనమాట. ఇక కావ్యని పెళ్ళికి రమ్మని చెప్పేసి బొట్టు పెట్టి మరీ ఆమెను అయితే పిలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఖచ్చితంగా వస్తాను, నేనే కాదు మా ఫ్యామిలీ అంతా పెళ్ళికి వస్తుందని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది అనమాట. ఇక ఆ మాటతో అందరూ ఒకసారి షాక్ అయిపోతారు. కావ్య ఏదైనా ప్లాన్ వేసిందా, ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అని చెప్పేసి మనసులో రుద్రాణి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట.
మీరంతా రావడమే నాకు కూడా కావాలని చెప్పేసి యామిని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక యామిని వాళ్ళ అమ్మ వైదేహి అయితే ఆ కావ్యని ఎందుకు పిలుస్తున్నా, నీ పెళ్ళి ఎలాగైనా చెడగొట్టిది ఏదో ఒక ప్లాన్ చేస్తుందని చెప్పేసి యామిని అయితే తిడుతూ ఉంటుంది అనమాట. మరి కావ్య ఎందుకు అంత ధీమాగా ఉంది, ఏం ప్లాన్ చేసి మరి పెళ్ళి అవ్వబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మీ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.